హాయ్ అండి. ఇప్పుడు టైఫాయిడ్ జ్వరం, మలేరియా జ్వరం, జ్వరంతో కూడా కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు వస్తుంటాయి. 10 సంవత్సరాల క్రితం మనం ఎక్కువగా నాటుకోడి తినేవాళ్ళం. అప్పుడు ఏ జ్వరం వచ్చినా కూడా కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు అలాంటివి ఎప్పుడు కూడా రాలేదు. జ్వరం వచ్చినా కూడా పని చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు జ్వరం వస్తుంటే కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు చాలా పెయిన్స్గా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరు. ఎందుకని ఇలా జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. ఎందుకు వస్తుంది అనేది నా ఒక్క అభిప్రాయం ఏంటంటే, బాయిలేర్ కోడి తింటున్న వల్లే వస్తుంది. 40 రోజుల్లో 4 కిలోలు ఎలా ఎలా వస్తుందండి? ఒకసారి ఆలోచించండి. అది ఎలా దాని ఎదుగుదల కూడా ఎలా ఉంటుంది? ఆడ తింటాం, ఆడే కూర్చో ఉంటాం, ఆ ఇంజక్షన్ వల్ల అక్కడే బొనుకో ఉంటుంది. అది ఆ పరిస్థితుల్లో దాన్ని మనం వారానికి 3 సార్లు తింటున్నాం ఆ కోడి. దాన్ని తినద్దండి. నా ఒక్క అభిప్రాయం మీకు తెలియజేస్తున్నాను. వీలైతే నాటుకోడి తినండి. చెరువుల్లో స్వచ్ఛందంగా చెరువుల్లో పెరిగే చేపను తినండి. సాగుడు చేప తినొద్దండి. చెరువుల్లో పెరిగే చేప, నాటుకోడి తినటం బెస్ట్ ఆప్షన్ అని నాకు అనిపిస్తున్న విషయం.